హలో వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. వెల్కమ్ బ్యాక్ టు సంజీవిని న్యూమరాలజీ. అనిల్ రాజ్ టీకొండ గారు మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మనం ప్రీవియస్గా ఎన్నో ఎపిసోడ్స్ చేసాము. అయితే వెరీ బేసిక్ డౌట్స్ నుంచి అంటే మంచి న్యూమరాలజీ రిలేటెడ్ చాలా డౌట్స్ వరకు మనం చెప్పుకున్నాం. అయితే ఈరోజు మరి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం తెచ్చారు అనే ఒక క్యూరియాసిటీ అయితే నాలో ఉంది. సో మీరేం చెప్తారు? మనం బేసికలీ మన ఎపిసోడ్స్ అంతా అయిపోయినాక మనం ఎన్నో డౌట్స్ క్లారిఫికేషన్ అయితే ఇప్పుడు మన కంటిన్యూస్ ఎపిసోడ్స్లో చేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది మళ్ళీ క్వైరీస్ అయితే ఎలా వస్తుందంటే బేసికలీ వాళ్ళ ఫ్యాడిక్ నెంబర్ గురించి చాలామంది అడుగుతున్నారు అన్నమాట. అయితే మనం టీచింగ్ మోడ్లో ఆల్రెడీ ఉండే కాబట్టి ఫస్ట్ టైం మనం ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ కూడా ఫ్యాడిక్ నెంబర్ మీద చాలామంది ఎలాబరేట్గా ఏం చెప్పలేరు. అయితే అది మనము ఒక సిరీస్గా చేయబోతున్నాం అన్నమాట. ఓకే, బేసికలీ న్యూమరాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్స్ ఏమైతే ఉంటుందో అది 3 నంబర్స్. అది ఏంటి అంటే రియల్ నంబర్, ఫ్యాడిక్ నంబర్ అండ్ కాంపౌండ్ నంబర్. అంటే రియల్ నంబర్ అంటే మనం ఇది ఒక చిన్న మళ్ళీ రివిజన్ లాగా అనుకుంటే రియల్ నంబర్ అంటే ఏంటి అంటే బేసికలీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయితే మనం పుడుతున్నామో దాన్ని రియల్ నంబర్ అంటాం. అయితే చాలామంది చాలా విధాలుగా పిలుస్తారు. ఇప్పుడు రియల్ నంబర్ అని, లైఫ్ నంబర్ అని, లైఫ్ పాత్ నంబర్ అని. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అంటే కొంతమంది నార్త్ ఇండియన్స్ ఏమంటారు అంటే దాన్ని డ్రైవర్ నంబర్ అని అంటున్నారు. కానీ ఆ డ్రైవర్ అనేది నాకు కాదు, కానీ మనము జస్ట్ దాన్ని రియల్ నంబర్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. అంటే రియల్ నంబర్ అంటే ఏంటి అంటే మీరు ఏ డేట్లో పుట్టిరు, అంటే మీరు ఏ మంత్లో పుట్టినా ఇయర్లో పుట్టినా సంబంధం లేదు, డేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 6లో పుట్టిరు అనుకోండి, మీ రియల్ నంబర్ 6. ఇప్పుడు మీరు 19లో పుట్టిరు అనుకోండి, 1 + 9 ఎంత అండి? 10. 10 అంటే 1 + 0 1. ఇది రియల్ నంబర్. ఐడియా వచ్చేసింది కదా, ఇది రియల్ నంబర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ నంబర్ ఏంటంటే ఫ్యాడిక్ నంబర్. ఫ్యాడిక్ నంబర్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మీ మంత్, డేట్ అండ్ ఇయర్ ఈ 3 కలుపుతామో దీన్ని ఫ్యాడిక్ నంబర్ అంటాం. ఓకేనా? అదే ఫ్యాడిక్ నంబర్ని మనం ఎలాబరేట్గా తెలుసుకుంటున్నాం, అదే డెస్టినీ నంబర్. దాన్నే ఫ్యాడిక్ నంబర్ అంటాము, డెస్టినీ నంబర్ అంటాము, ఫేట్ నంబర్ అంటాము. సో కాల్డ్ నార్త్ ఇండియన్స్ ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని కండక్టర్ నంబర్ అంటున్నారు. ఓకేనా? అయితే మనం డెస్టినీ నంబర్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్ ఏంటి అంటే నేమ్ నంబర్. నేమ్ నంబర్ అంటే ఏంటంటే మీ నేమ్ని ఎప్పుడైతే మనం క్యాల్కులేట్ చేస్తామో నంబర్ వైజ్ దాన్ని క్యాల్కులేట్ చేసినప్పుడు చాల్డియన్ మెథడ్ ఇంకా పైథాగరస్ మెథడ్లో ఏ నంబర్స్ అయితే వస్తుందో దాన్ని మనం నేమ్ నంబర్ అంటాం. అదే నేమ్ నంబర్కి ఇంకొక పేరు ఏంటంటే కంపౌండ్ నంబర్స్. దీన్ని కంపౌండ్ నంబర్స్ అని అనడం జరుగుతుంది. అయితే డెస్టినీ నంబర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అయితే ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను. ఏంటంటే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్కి అయితే పుట్టారో ఆ డేట్ ఆఫ్ బర్త్ది క్యారెక్టర్స్ అనేది మీ మీద లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే మీ నేచర్ ఎలా ఉంటుంది, మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు, మీ క్వాలిటీస్ అంతా మీ రియల్ నంబర్ మీద ఉంటుంది. మళ్ళీ డెస్టినీ నంబర్ ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు ఎక్కడ రీచ్ కావాలో ఆ సపోర్ట్ చేసేదే మీ డెస్టినీ నంబర్. అయితే ఈ డెస్టినీ నంబర్ అనేది మన సంజీవిని న్యూమరాలజీ ద్వారా మనం చెప్పింది ఏంటంటే అందరు ఏమంటారంటే ఇప్పుడు కుండలి ప్రకారం మన చార్ట్ అనేది 120 years. అయితే మనం సైంటిఫిక్గా మనం ఏమంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేసాం కాబట్టి దాన్ని 100 అంటారు. అంటే మీరు 100 years బతికితే ఓకే. కానీ నా ప్రకారం ఏంటంటే 60 ఈజ్ ద కరెక్ట్. 60 తర్వాత ఓవరాల్ మనం రిటైర్మెంట్ అని 60 తర్వాత మీరు ఏం చేసినా అంటే నా ప్రకారం అది యాడెడ్ అనమాట, బోనస్. ఆ 60ని మనం ఎలా క్యాల్కులేట్ చేసినామంటే సంజీవిని న్యూమరాలజీ ద్వారా 30 years and 30 years. ఫస్ట్ 30 years అనేది మీ రియల్ నంబర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తర్వాత 13 years అనేది మీ డెస్టినీ నంబర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ కండిషన్ అప్లై. అంటే కండిషన్ ఏంటంటే మీకు 30 years దాకా పెళ్ళి కాలేదనుకోండి, అప్పుడు రియల్ నంబర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. 30 years తర్వాత పెళ్ళైనా లేదా మీకు అసలు పెళ్ళే కాలేదనుకోండి, అప్పుడు డెస్టినీ నంబర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అయితే మీరు ఇప్పుడు అన్నారనుకోండి, మళ్ళీ ఎవరైనా ఒక 18 yearsకో 20 yearsకో అట్లా పెళ్ళి చేసుకుంటే ఎలా అండి అంటే ఎప్పుడైతే మీ మ్యారేజ్ అవుతుంది, ఎగ్జాంపుల్ మీకు ఒక 20 yearsకి మ్యారేజ్ అయింది అనుకుందాం, ద మ్యారేజ్ అయిన ద నెక్స్ట్ డే నుంచి డెస్టినీ నంబర్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది.
ఓకే. అది ఎలా అంటే మీరు మ్యారేజ్ కాకముందు ఏ డిసిషన్ తీసుకున్నా అది మీ లైఫ్ మీద మీ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీరు మీ పేరెంట్స్ మాట వింటారో లేదో అనేది తెలియదు. చాలామంది ఇక నేను మోనార్క్ని, మోనోపోలీ, ఇప్పుడు లేటెస్ట్ అంటే నేను పుష్ప అనే మెంటాలిటీ అన్నమాట. ఓకేనా? కానీ ఎప్పుడైతే మీరు మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ డే డెస్టినీ నంబర్ ఎందుకు వస్తుంది అంటే మీరు తీసుకున్న ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ డిసిషన్కి మీకు కంపల్సరీ పర్మిషన్ అనేది అడగాలి మీ లైఫ్ పార్ట్నర్. ఎందుకంటే మీ జర్నీ అనేది ఆమెతో చేస్తున్నారు, ఆమెనే కానీ ఆయనతో చేస్తున్నారు. ప్రతి టైం ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా డెస్టినీ మీద. ఒక్కోసారి మీ సక్సెస్ అయితే అది వేరే, కానీ ఏమైనా ఫెయిల్యూర్ అయితే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందుకే డెస్టినీ నంబర్ అనేది మ్యారేజ్ తర్వాత నెక్స్ట్ డే వస్తుంది. అంటే ఇంత క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే డెస్టినీ నంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే అదే డెస్టినీ నంబర్ గురించి చాలామంది అడిగినారు కాబట్టి, అంటే చాలామంది కాల్ చేసి అంటున్నారు, సార్ నా డెస్టినీ నంబర్ 4 సార్, అయితే రాహు ఇంపాక్ట్ ఉంటుందా? నా డెస్టినీ నంబర్ 1 సార్, సన్ ఇంపాక్ట్ ఉంటుందా? ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ లాగా ఉండకుండా స్పెషల్లీ సంజీవిని న్యూమరాలజీ నుంచి అందరికీ క్లారిటీ ఉండాలి. ఒక టీచింగ్ మోడ్ కాబట్టి ఫస్ట్ టైం మనం ఇన్డెప్త్గా ఎవ్రీ నంబర్కి మీ లైఫ్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అనేది మనం ఒక సిరీస్ లాగా 1 నుంచి 9 దాకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఓకే.